ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ ఢిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్ లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తులు ధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణిచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలపై పోరాటానికి వైఎస్ఆర్ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు సర్కారు ఉందని ధ్వజమెత్తారు. 7 నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే పాలన ఎంతటి అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలు, కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. శ్వేతపత్రాలతో రాష్ట్రం ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్ దాకా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు కంటే తమ హయాంలోనే తక్కువ అప్పులు చేశామని అంటున్నారు మాజీ సీఎం జగన్. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు 4,85,000 కోట్లయితే ఒక రిపోర్టులో 10 లక్షల కోట్లని, మరో రిపోర్టులో 14 లక్షల కోట్లని అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అందులోని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాములు, కీటకాలు ఇల్లు, ఆఫీసుల్లో ఎక్కువగా చేరతాయి. అయితే అవి కనిపించినంత వరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఒక్కసారి కనిపిస్తే చేసే అడావిడి అంతా ఇంతా ఉండదు. మనపై అవి దాడి చేస్తాయని మనం కంగారు పడితే వాటిపై మనుషులు దాడి చేస్తారని పాములు కంగారు పడుతుంటాయి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఓ పాము ఆఫీసులోకి దూరింది. కంప్యూటర్ వెనక దాగుంది. అది చూసి జనం షాక్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్ కు కబురు పంపారు. అప్పుడు యువతి వచ్చి ఏదో పొట్లకాయను పట్టుకున్నట్టు నవ్వుతూ ఈజీగా పామును పట్టుకుంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతులతో ఈజీగా మెల్లిగా పట్టుకుంది. పాము దొరకడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి ఆ పామును పట్టుకునే విధానం చూస్తుంటే ఆమెకు పాములు పట్టడంలో ఎంత పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది. బిలాస్పూర్ కు చెందిన అజిత అనే యువతి ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈమె వృత్తి పాముల్ని పట్టడం. ఆమె ఇన్స్టా ఖాతాలో ఇలాంటి వాటికి సంబంధించిన వీడియో చాలా ఉన్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.